నా శ్రీలంక ట్రిప్ చాలా అనుకోకుండా జరిగింది. నా మెయిన్ జర్నీ ఏంటంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలని. సో నేపాల్లో కాఠ్మండ్కి రీచ్ అవ్వాలి. ఫ్లైట్లు చెక్ చేస్తుంటే అన్ని ఫ్లైట్లు ఇండియాలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ మీదుగా కాఠ్మండ్కి వెళ్తున్నాయి. ఒక ఫ్లైట్ వెరైటీగా కొచ్చిన్ టు శ్రీలంక, శ్రీలంక టు నేపాల్ చూపించింది. ఇదేదో బాగుంది కదా, సేమ్ ప్రైస్కే ఢిల్లీ మీదుగా వెళ్ళడం కన్నా శ్రీలంక మీదుగా వెళ్దామని నేను టికెట్ కొట్టాను. అందులో భాగంగానే అనుకోకుండా నా ట్రిప్ టు శ్రీలంక. నాకు పవర్ బ్యాంకులు ఉంటాయినా కొంచెం మంచి మెమరీస్ క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను 3 పవర్ బ్యాంకులు క్యారీ చేసుకొని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తున్నాను. శ్రీలంక దిగాను. శ్రీలంకలో గంట బావులో శ్రీలంక వచ్చేసాను. కొచ్చి నుంచి శ్రీలంకలో దిగేసరికి లోపల ఎయిర్పోర్ట్లో ఇండియన్స్కి వీసా ఫ్రీ అన్నారన్నమాట. సో వీసాకి డబ్బులు కట్టకుండా ఫ్రీగా హాయిగా బయటకు వచ్చాను. ఇండియన్స్కి వీసా ఫ్రీ అన్నారు. సో వీసాకి డబ్బులు కట్టకుండా ఫ్రీగా హాయిగా బయటకు వచ్చాను. బయటికి రాగానే చాలా హడావుడి ఉంది. ఏంటో అనుకున్నా, ఎవరో ప్రైవేట్ గెస్ట్లని వెల్కమ్ చెప్పడానికి అరేంజ్మెంట్స్ అనమాట. వాళ్ళ శ్రీలంక స్టైల్లో వెల్కమింగ్ చెప్తుంటే చాలా బాగా అనిపించింది. ఆ డ్యాన్స్ కానీ, ఆ గెటప్, ఆ మ్యూజిక్ అంతా. అలా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాను. నా బ్యాగ్లన్నీ లోపలనే ఉన్నాయన్నమాట, అన్ని చెక్ ఇన్ బ్యాగ్స్. నాకు మళ్ళీ ఫ్లైట్ రేపు మార్నింగ్ అనమాట, మార్నింగ్ 7:30కి. సో ఇంకా ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ ఉంది. అలా కొలంబో తిరగొద్దామని చెప్పి సరదాగా బయటకు వచ్చి ఆటో అతనితో బస్ స్టాండ్ వరకు ఎంత అని అడిగాను. వాడు చెప్పే అమౌంట్ చూసి షాక్ అయ్యాను నేను. 3,000 రూపాయలు చెప్పాడు. జస్ట్ 1 కిలోమీటర్ అనమాట ఎయిర్పోర్ట్ నుంచి బస్ స్టాండ్. 1 కిలోమీటర్కి 3,000 రూపాయలు అనేసరికి షాక్ అయ్యాను. తర్వాత మెల్లింగా మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే అది 800 రూపీస్ అనమాట. ఓహో అనిపించి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది మన కంట్రీ గొప్పతనం తెలాలంటే ఏదైనా బయటి కంట్రీలకు వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఒక 800 రూపాయలు ఈజ్ఈక్వల్ టు 3,000 రూపాయలు శ్రీలంకన్ కర్రీస్. నేను అప్పటికి కేరళలో 1 నెల వరకు ఉన్నాను. ఆ నెల రోజులుగా నాకు ఆంధ్ర భోజనం మిస్ అయిపోయాను అన్నమాట. సో శ్రీలంకలో మనకు తమిళనాడు స్టైల్లో ఏమన్నా బిర్యానీ కానీ అలాంటి దొరుకుతుందేమో భోజనాలు అనుకొని ట్రై చేశాను. ఫైనల్గా ఈ చోలా అనే దాంట్లో బిర్యానీ టేస్ట్ చేశాను. పర్లేదు, తమిళ్ స్టైల్లోనే ఉంది, కాకపోతే కేరళ కన్నా బెస్ట్. నేను శ్రీలంకలో ఉన్న కొలంబో ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో సిటీకి వెళ్ళడానికి మళ్ళీ 1.5 hour టైం పడుతుందన్నమాట. చాలా దూరంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక నది, సముద్రం దాటుకుని వెళ్ళాలి కొలంబోకి వెళ్ళాలంటే. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం కన్నా కొలంబో వెళ్ళి కొంచెం తిరుగుదాం అన్నట్టుగా నేను కొలంబోకి బస్సులో బయలుదేరాను. అలా వెళ్తుంటే కొలంబోలో నాకు చాలా వింతగా అనిపించింది. అదేంటంటే రోడ్డు, రైల్వే ట్రాకు పక్కనే బీచ్, అలానే మొత్తం ప్యారలల్గా చాలా డిస్టెన్స్ వరకు ఉన్నాయంట. అది చాలా
థ్రిల్లింగ్ అనిపించింది చూడడానికి అది. ఇక్కడ మొత్తం డీజిల్ ట్రైన్సే ఉన్నాయన్నమాట, ఎలక్ట్రిక్ ట్రైన్స్ అసలు ఉండవు. చిన్న కంట్రీ కదా, వాళ్ళు డీజిల్ ట్రైన్తోనే మెయింటైన్ చేస్తున్నారు హ్యాపీగా. ఇంకా కొలంబోలో ఆల్మోస్ట్ ఒక రోజంతా గడిపాను అక్కడ. ఇంకా సాయంత్రం అయ్యే టైంలో తిరిగి వెళ్ళిపోదనిపించింది. కాకపోతే వెళ్ళేటప్పుడు రైల్లో వెళ్దాం అనుకున్నా. ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఏదైనా రూమ్ తీసుకొని అక్కడే స్టే చేస్తే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళొచ్చు కదా ఫ్లైట్కి అనుకుని, ఇంకా తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి స్టార్ట్ అయ్యాను. అలాగ ట్రైన్లో బయలుదేరాను. ఆ ట్రైన్లో అతను పాట పాడుతుంటే అలా వినుకుంటూ ఉండిపోయాను. ఇందాక చెప్పాను కదా నా మెయిన్ జర్నీ నేపాల్లో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలని. సో నా ఫ్లైట్ వచ్చేసింది. ఫ్లైట్లో కూర్చున్నాను. ఇప్పుడు నేను ఎవరెస్ట్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి కొంచెం ఎగ్జైటివ్, కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే సింగిల్గా వెళ్తున్నా, ఎలా జరుగుతుందని చెప్పి చాలా టెన్షన్గా ఉండింది. సో నేపాల్కి దగ్గర వచ్చాము అని ఎలా తెలుస్తుందంటే, ఇదిగోండి కొండలు, మంచు కొండలు ఆకాశాన్ని తగిలంత ఎత్తులో ఉన్నాయన్నమాట. ఫ్లైట్ అంత హైట్లో వెళ్తుంటుంది, అయినా కూడా ఫ్లైట్ని కూడా తాకేటట్టుగా కనపడుతున్నాయి కొండలు, మంచు కొండలు, హిమాలయ పర్వతాలు, ద గ్రేట్ హిమాలయ పర్వతాలు. సో చూసారా, ఇదే కాఠ్మండు. నాకైతే వారణాసికి వచ్చినట్టు అనిపించింది. చాలా పెద్దగా ఉంది కాఠ్మండు, క్యాపిటల్ ఆఫ్ నేపాల్. అన్ని కొండలు దాటుకొని సేఫ్గా కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేసరికి ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా మొత్తం క్లాప్స్ కొట్టారు. నమస్తే బుద్ధ. సో నేను నా బ్యాగ్ తీసుకొని అక్కడ ఎన్సెల్లో ఒక సెల్ వేసి ఫోన్లోకి తామేల్ బజార్కి వెళ్ళాను. తామేల్ బజార్కి వెళ్ళే దారిలో మొత్తం ట్రాఫిక్ జాము. ఏంటా ఈ తామేల్ బజార్ అంటే, తామేల్ బజార్లో మొత్తము మనకు హిమాలయ పర్వతాలు ఉన్న కొండలు ఎక్కడానికి ట్రెక్కింగ్ గేర్ అంతా దొరుకుతుంది అనమాట. జాకెట్స్, షూస్, క్రాంపన్స్ ఇలాంటివి. అలాంటివి కొంచెం షాపింగ్ చేసుకొని నేను ఇంకా ఒక హోటల్లోకి వెళ్ళాను. హోటల్లో స్టే చేశాను. ఇదే నా హోటలు. ఆ హోటల్లో స్టే చేసి మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ హిమాలయ పర్వతాలకి బయలుదేరాను. అది నా శ్రీలంక ట్రిప్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.